హాయ్ గైస్, జస్ట్ ఇప్పుడే ప్రియదర్శి అండ్ నివేత థామస్ లీడర్స్లో నటించిన 35 చిన్న కథ కాదు అనే మూవీని అయితే చూడడం జరిగింది. యాక్చువల్లీ ఈ మూవీ సెప్టెంబర్ 6వ తారీఖున థియేటర్స్లో రిలీజ్ అయింది. చాలామంది ఈ మూవీ రివ్యూలు కూడా పెట్టారు. రాగడి అండ్ తావ్యూ ఈ రెండు ఛానల్స్ తప్ప మిగతా వాళ్ళందరూ మూవీ స్లో పేస్లో ఉంది, మూవీ బాగాలేదని చెప్పారు. మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో మూవీ బాగాలేదని చెప్పారో నేనైతే మూవీ చూశాను. నాకైతే మూవీ చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళు చెప్పేటట్టు మూవీ స్లో పేస్లోనే ఉంది, కాకుంటే మూవీ అయితే ఓటీటీలో వర్త్ అంటే వర్త్. మరి థియేటర్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ బాగాలేదా ఏందనేది మనకైతే తెలియదు, కానీ ఓటీటీలో అయితే ఇది చూడదగిన మూవీని అయితే మిస్ కావద్దు. నాకైతే నచ్చింది. మరి మీరు చూడండి, మీకు నచ్చిందో లేదో అనేది మరి మీరు చూసే విధానం బట్టి ఉంటుంది. అండ్ మూవీ అయితే మిస్ కాకండి, మెయిన్గా ఫ్యామిలీతో చూడండి. ఎటువంటి అడల్ట్ సీన్స్ అయితే లేవు. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. మ్యాక్సిమం నా రివ్యూలు ఎక్కువ మంది ఏం చూడరు, జస్ట్ ఒక 200-300 మంది చూస్తారు. దాంట్లో ఒక 3-4 అయినా ఈ మూవీ చూడరా అనే ఒపీనియన్తో అయితే చేస్తున్నా ఈ వీడియోనైతే. మ్యాక్సిమం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. కాకుంటే మీకు అమెజాన్ ప్రైమ్ అకౌంట్ లేకపోయినా సరే ఐబొమ్మ, మూవీ రల్స్ వీటిలో ఉంటాయి, డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇక ఈ మూవీ కాన్సెప్ట్ విషయానికి వస్తే మన ప్రియదర్శి, నివేత థామస్ వీళ్ళది ఒక చిన్న ఫ్యామిలీ అనమాట. వీళ్ళకి ఒక 2 కొడుకులు అయితే ఉంటారు. దాంట్లో పెద్ద కొడుక్కి మ్యాథ్స్ అంటే చాలా చిరాకు, చాలా భయం అనమాట. మ్యాథ్స్ అంటేనే భయం. చాలామందికి మ్యాథ్స్, నాకు కూడా భయము చిన్నప్పుడు, అలా మీకు కూడా చాలామంది భయం అయితే ఉంటుంది. అలా ఆ పెద్ద కొడుకు కూడా భయం అనమాట. తర్వాత ఒక ఎగ్జామ్లో మ్యాథ్స్లో 35 మార్కులు తెచ్చుకొని పాస్ అవ్వాలి. అండ్ ఈ మూవీలో అదే అనమాట మెయిన్ కాన్సెప్ట్. ఆ 35 మార్కులు మ్యాథ్స్లో తెచ్చుకుని పాస్ అయ్యాడా లేదా అనేది మనం ఈ 35 చిన్న కథ కాదు అనే మూవీలో అయితే చూస్తాము. మీరు అనుకోవచ్చు చిన్న కాన్సెప్ట్ కదా, ఏమైనా ల్యాగ్ ప్రాసెస్లో ఏమైనా తీసుకెళ్లారా అని మీరైతే అనుకోవచ్చు. నాకైతే ఎటువంటి ల్యాగ్ ఏం అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది కాదనలే, కొన్ని చోట్ల మనం స్కిప్ చేస్తూ చూడాల్సి వస్తుంది. కాకుంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే రియల్లీ చాలా ఫీల్ గుడ్లో మూవీ అలాగే వెళ్ళిపోద్ది అనమాట. 2 hours 25 minutes రన్ టైం అయితే ఉంటుంది. మూవీ కూడా అలా ఫీల్ గుడ్లో మూవీ అయితే వెళ్ళిపోద్ది. నాకైతే ఎటువంటి ల్యాగ్, ఫస్ట్ హాఫే కొంచెం ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్ అయితే మూవీ కొంచెం స్పీడ్గానే వెళ్తుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వల్ల స్లో అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ మూవీ మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, అలానే క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అనమాట. ఇంటర్వెల్ వరకు క్యారెక్టర్ ఇంట్రడక్షనే అవుతూ ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత మెయిన్ స్టోరీలోకి ఎంటర్ అవుద్ది అనమాట. అది కొంచెం మైనస్ పాయింట్ అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే చిన్న పిల్లలకు డైలాగ్స్ ఎవరు రాస్తారో కానీ నాకు ఆ డైలాగ్స్ అంత వర్కౌట్ అవ్వలేదు. వాళ్ళకి ఏదో పెద్దవాళ్ళ డైలాగ్స్ రాసినట్టుంది. డైలాగ్స్ మనం అంతా కనెక్ట్ అవ్వము ఆ చిన్నపిల్లల డైలాగ్స్ అయితే. అది కొంచెం అంతే, మైనస్ పాయింట్స్ ఎక్కువేం లేదు. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మ్యూజిక్ ఎవరు ఇచ్చారో కానీ వేరే లెవెల్ ఉంది మ్యూజిక్. ఆ సీన్కి తగ్గట్టు మ్యూజిక్ అయితే చాలా వర్కౌట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే యాక్టింగ్ అనమాట. ప్రియదర్శికి నివేత థామస్కున్న ఇంపార్టెన్స్ అయితే లేదు తన క్యారెక్టర్కి, అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అంత లేదు. కాకుంటే ఉన్నంత రోల్లో చాలా బాగా చేశారు ప్రియదర్శి. అండ్ నివేత థామస్ అయితే మెయిన్ లీడ్ అనమాట ఈ మూవీలో. తన యాక్టింగ్ అయితే చింపేసింది. చాలా చోట్ల సింగిల్ టేక్ సీన్స్ ఉంటాయి, సింగిల్ టేక్ డైలాగ్స్, చాలా లెంతీ డైలాగ్స్ కూడా సింగిల్ టేక్లో ఫినిష్ చేసింది. చాలా బాగా అనిపించింది యాక్టింగ్ అయితే. నెక్స్ట్ ఇది మెయిన్గా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. ఇది ఫ్యామిలీకి చాలా బాగా సెట్ అవుతుంది. మ్యాక్సిమం ఫ్యామిలీతో చూడండి. అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది, స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. స్టార్టింగు ఒక తండ్రి ఒక కొడుకు బైక్ మీద అలాగెళ్ళి ఒక యాక్సిడెంట్తో పడిపోతారు అనమాట. తర్వాత ఏం జరిగింది అనేది ఫ్లాష్ బ్యాక్లో వెళ్తుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా చూపించారు. అండ్ మూవీ ఓవరాల్గా చెప్పాలంటే మూవీ బాగుంది, మిస్ కావద్దు. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర అమెజాన్ ప్రైమ్ అకౌంట్ లేకపోతే మూవీ రల్స్, ఐబొమ్మ వీటిలో డౌన్లోడ్ చేసుకొని చూడండి. మూవీ అయితే మిస్ కావద్దు.